శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పొదిలికొండ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పొదిలికొండ పృథులగిరిపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ రోజు అయితే మనం పొదిలికొండ వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, నేచర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మనం అయితే బైక్ అయితే పైకి తీసుకునే లేదు, ఎందుకంటే రోడ్ వర్కింగ్ జరుగుతుంది. అందువల్ల మనం అయితే ఈ రోజున కాలినడకనైతే స్వామివారిని దర్శించుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి ఇంకా. సో ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసరికి పొదిలికొండ శ్రీ పృథులగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చేసాం అనమాట. మర్రిపూడి కొండ, పొదిలికొండ, నరసింహస్వామి అని అంటారు, మామూలుగా అయితే పొదిలికొండ అంటారు. ఈ మధ్య ఏంటంటే కొంచెం ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని, అంటే ఆ ఊరు మర్రిపూడి గ్రామస్తులు కూర్చొని, పొదిలి గ్రామస్తులు కూర్చొని మర్రిపూడి కొండ, పొదిలికొండ ఇలాగా రెండు పేర్లుగా పిలవాలని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఆ మీటింగ్ అయితే పెట్టారనమాట. ఒట్టి పొదిలికొండ అనటానికైతే ఛాన్స్ లేదు. ఇప్పుడు మర్రిపూడి కొండ అని అనాలి, తర్వాత పొదిలికొండ అనాలి, డివైడ్ గా రెండు పేర్లు పిలవచ్చు అనమాట. ఈ యొక్క స్వామివారి దగ్గర శనివారం పూట పూజలు జరుగుతాయి. అదే విధంగా ప్రతి పౌర్ణానికి సాయంత్రం పూట వచ్చేసరికి అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట. 400 నుంచి 600 మంది జనాలు వచ్చే అవకాశం ప్రతి పౌర్ణానికి అయితే. మనమైతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామివారిని దర్శించుకుందాం. మేమైతే బైక్ తో వెళ్దాం అనుకున్నాం, కాకపోతే రోడ్ వర్కింగ్ లో ఉందని మేమైతే ఇప్పుడు నడక మార్గాన్ని అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పైకి వెళ్ళి మొత్తం అయితే చూపిస్తాం. చూడండి, మొత్తం వీడియో మొత్తం చూడండి. ఓకే సార్. స్వామివారి పిలుపు వస్తే మనం ఫ్రెండ్స్ ఎక్కడి నుంచైనా, ఎంత దూరమైన కొండల్లో ఉన్న గుట్టలో ఉన్న మనమైతే వెళ్ళాలి ఫ్రెండ్స్, అది ఎక్కడికైనా. ఇక్కడైతే రోడ్డు అయితే చాలా బాగానే ఉంది. ఒక రకంగా అయితే మీరైతే చూసుకొని వెళ్ళండి. చిన్నగా అయితే నడవండి, గులకలు అయితే గుచ్చుకుంటున్నాయి చిన్నగా అయితే ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే ఆలయం వచ్చేసి 2-3 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి నేచర్ చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు అక్కడ ఘాట్ సెక్షన్ రోడ్డు క్లోజ్ చేశారు ఫ్రెండ్స్. మేము అప్పుడు ఈ మెట్ల దారిని అయితే చిన్నగా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ మెట్లు అయితే లేవు, కానీ కొన్ని రాళ్ళు అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే వేస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇంకా చిన్నగా నడిచి వచ్చి ఇక్కడ కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకుందాం హాయిగా. ఈ యొక్క పృథులగిరి నరసింహస్వామి గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల నేచర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక చిన్న చెరువులాగా, కోనేరులాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే మీరు లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కి అయితే అలసిపోయి ఇక్కడ కూర్చున్నాం. ఒకసారి నేచర్ అయితే ఈరోజు చాలా అయితే బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే పొదిలికొండ మొత్తం కనపడుతుంది, ఇంకా మర్రిపూడి మండలం కూడా కనపడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే అసలు రోడ్లు అయితే మామూలుగా లేవు. ఈ రోజు ఎందుకో కానీ కొంచెం ఆపేశారు రోడ్ వర్కింగ్. మేమైతే నడుచుకుంటూ వచ్చేసాం. మనమైతే పైకి వెళ్ళి అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా డైలీ మన వీడియోస్ అయితే తీద్దాం, మా టెంపుల్స్ వీడియోస్, బ్లాగ్స్, నేచర్ వీడియోస్, మొత్తం ట్రావెలింగ్ మొత్తం సంబంధించి అన్నీ అయితే మేము చూపిస్తాం. చూడండి, మన ఛానల్లో ఈ రోజు నుంచి అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం. అదేవిధంగా ఫ్రెండ్స్, మాల్కొండ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం అయితే అద్భుతంగా తీసాం వీడియో. మీరైతే ఒకసారి మా ఛానల్ వచ్చేసరికి చెక్ చేయండి అనమాట. చాలా కష్టపడ్డాం అయితే వీడియో. మేము ఘాట్ మీద కూడా వెళ్లకుండా మెట్లు మించి స్వామివారి గుడికి అయితే వెళ్ళాం మాల్కొండ. ఆ వీడియో కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనం గుడికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్, మనం నడక మార్గంలో వెళ్తే కొంచెం మనకి పుణ్యం అనేది కలుగుతుంది, స్వామివారి పుణ్యం. ఎప్పుడైనా మనం నడిచి వెళ్ళటమే బెస్ట్. మీరైతే ఎప్పుడైనా నడిచి వెళ్ళండి. ఇంకా నడవలేని వాళ్ళు అయితే ఇంకా చేసేది ఏం లేదు, కార్లు అలాగ వెహికల్స్ మీద అయితే వెళ్ళండి. శేఖర్ నేషన్ అండ్ సుకుమార్ సినిమాటిక్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని. ప్రశాంతంగా ఎంజాయ్గా మేమైతే అన్నీ చూపిస్తాం లొకేషన్స్. మీకైతే ఇంకా కొన్ని రోజుల నుంచి అయితే ఇస్తున్నాం మేము వీడియోస్. మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము ఈ రోజు నుంచి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసాము. అన్నీ కవర్ చేస్తాము. ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం అయితే కవర్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాయిలో ఒక రూపం ఉంది. ఆ రూపం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒకసారి. అందరికి తెలిసే ఉండేది ఆ రూపం ఏంటో. మనమైతే పైకి వెళ్తుండే కొద్దీ మనకైతే నరసింహస్వామి గోవింద నామాలు అయితే కనపడుతున్నాయి. చాలామంది అయితే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని అయితే పైకి అయితే వెళ్తారు. కింద కూడా కొట్టుకోవచ్చు, స్టార్టింగ్లో ఎక్కడైనా కొట్టుకోవచ్చు కొబ్బరికాయలు. ఒక్కసారి చూడండి, పొదిలికొండ మర్రిపూడి మండలం చాలా అయితే ఫేమస్ ఫ్రెండ్స్. ఇది నరసింహస్వామి టెంపుల్ పైన అయితే కట్టారు. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా, ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వెళ్ళాను. ఒకసారి చూడండి, ఇక్కడైతే చాలా అయితే ఆవులు కూడా ఉన్నాయి. కాకపోతే శనివారం అయితే జనాలు అయితే వస్తారు. కాకపోతే మిగతా రోజులు అయితే అప్పుడప్పుడు కొంతమంది వస్తారు, వాళ్ళకి ఇష్టమైన రోజులు అయితే వెళ్తారు. ఎక్కువ అయితే శనివారం అయితే వెళ్తారు. పొదిలికొండ చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా కట్టారు నీట్గా. నేనైతే 10 సంవత్సరాల క్రితం వెళ్తే ఏమీ లేదు, ఒక గుడి తప్పక. ఇప్పుడైతే చూడండి ఒకసారి, చాలా అయితే బాగా నీట్గా కట్టారు. చెట్లు అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అయితే జనాలు అయితే ఎవరు ఉండరు, ఒక్క ఆవులు మేపే వాళ్ళే ఉంటారు. ఇంకా ఎవరైతే ఉండరు. ఇంకా స్వామి పూజారి కూడా వచ్చి దీపారాధన చేసి అయితే వెళ్ళిపోతాడు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి.
వాళ్ళైతే వచ్చి పూజ చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరైనా రావాల్సి ఉంటే From the first moment I saw. భక్తులు తప్పకుండా తెలుసుకోవాలని ఒక విషయం, ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మనం ఇలాంటి కోనేరులో కాళ్ళు చేతులు పై చల్లుకోవడం మంచిది, చాలా మంచిది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇదే ఆ ఆలయం లక్ష్మీ నరసింహస్వామి. కొండపై ప్రకృతి సోయగాలు మధ్య వెలిసిన ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఈ క్షేత్రానికి ప్రతిరోజు అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. ఎక్కువ అయితే శనివారం మాత్రమే అయితే జనాలు అయితే ఎక్కువ వస్తారు, మిగతా రోజుల్లో తక్కువ మంది వస్తారు. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు మరియు తిరునాళ్ళు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తి శ్రద్ధతో నిర్వహించబడతాయి. ఈ దేవాలయం ప్రాంగణంతో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గణపతి మరియు ఇతర దేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. పక్కన కొండపైకి మెట్ల మార్గం మరియు రహదారి సౌకర్యం ఉండడంతో అన్ని వయసుల వారు సులభంగా దర్శనం చేసుకోవచ్చు. ఇలా చాలా రాష్ట్రాల్లో కానీ ఇంకా అన్ని గుళ్ళు అయితే ఇలా ఉంది. రోడ్డు మార్గాలు కాలినడకనైతే ఎక్కువ మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా పొదిలికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తి, సాంప్రదాయం, ప్రకృతి అందాలు సమ్మేళనంగా వెలుగొందుతూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వామివారి అనుగ్రహంతో భక్తులు కష్టాలు తొలగి ఆయురాగ్రాలు, ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చేవారు ప్రతి శనివారం అయితే రండి. మీరు ఎక్కువ ఫ్యామిలీతో అయితే రండి, చాలా అయితే బాగుంటుంది. ఎక్కువ మంది మెట్ల మార్గం ద్వారా అయితే రండి, మీకు ట్రిక్కింగ్గా ఒక అన్నీ కనపడుతూ ఉంటాయి. లొకేషన్ అయితే చాలా అయితే బాగుంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి గుడి వెనక బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అయితే బాగా నచ్చింది. పార్కింగ్ కూడా ఉంది, మీకు ఎక్కడి నుంచి అయినా రావచ్చు మీరు ఈ ఆలయంకి. చాలా అయితే బాగుంటుంది. మీరు శనివారం అయితే ఒక్కరోజే రండి, అయితే చాలా బాగుంది. ప్రతిరోజు పూజారి అయితే ఉదయం సాయంత్రం అయితే పూజ చేస్తాడు స్వామివారికి. మీరైతే ఎక్కువ అయితే రండి ఇక్కడికి. నేను అయితే మా ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చేసాం మేమిద్దరం. కాకపోతే ఈరోజు టెంపుల్ అయితే తెరవలేదు పూజారి. మేము వచ్చేసరికి గేట్ అయితే క్లోజ్ చేస్తారు. మరిన్ని వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.